కాని నీకు కన్న తల్లిని. తల్లి ఎలాంటిదైనా కన్న బిడ్డలకి కష్టం కలగాలని కోరుకోదు. నువ్వు పోయాక ఆస్తి ఉంచుకొని నేనేం చెయ్యాలి చెప్పు? ఆ శివగామి ఆస్తి, శిశిర ఆస్తి నీకే దక్కాలని నేను అనుకుంటున్నాను. అది నేను అనుభవించడానికి కాదు, నువ్వు అనుభవించాలని. నువ్వు అనుభవిస్తుంటే నేను కల్లారా చూసి తల్లిగా సంతృప్తి పడాలని, అంతే. ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించి పెద్దవాడిని చేశాను. అలాంటి నన్ను పట్టుకొని ఇలా మాట్లాడుతున్నావా? నువ్వు మాట్లాడేది తప్పు కదా? సరేలేమ్మా, సారీ. ఏదో కోపంలో మాట జారాను. అమ్మవే కదా, క్షమించు. ఇంకెప్పుడు అలా మాట్లాడంలే. నువ్విప్పుడు అన్న మాట నాకు జీవితాంతం గుర్తుంటుంది. సారీ చెప్పాను కదా. మళ్ళీ ఇంతింత అంటున్నావు. శిశిర కడుపులో ఉన్న బిడ్డను చంపడానికి ఏమైనా ప్లాన్ చేసావా? ఏదైనా ప్రయత్నం చేసావా? ఏ, నేనేం చేయలేదా? చావు తప్పి కన్ను లొట్టబోయింది నాకు తెలుసు కదా. ఎంత కష్టమైందో నీకే తెలుసు. కాఫీలో పౌడర్ కలిపాను, ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చాం, ఎన్నో రకాలుగా కడుపులో ఉన్న బిడ్డను చంపడానికి ట్రై చేశాం. కానీ అన్నీ రివర్స్ అయ్యాయి తెలుసు కదా. ఇంకేం చెయ్యాలి? ప్రతిరోజు ఇలాగే ప్రయత్నం చేస్తూ ఉంటే మేం దొరికిపోతామని సైలెంట్గా ఉన్నాను, అంతే. చావు చివరి వరకు వెళ్ళొచ్చాను తెలుసు కదా. అలా ఎలా చెప్తున్నావు నేనేం చెయ్యలేదని? నువ్వు ముందు శక్తి సంపాదించుకోవాలి. శిశిర కడుపులో బిడ్డను చంపాలి. మా చేతులతో అయితే కాదు. ఆ ప్రయత్నమేంటో నువ్వే చేసి చూడు. శిష్య చెప్పు. శిశిర కడుపులో పెరుగుతున్న బిడ్డ జన్మిస్తే మీకు మరణం సంభవిస్తుందని ఎన్నో రోజుల నుంచి చెప్తున్నాను. ఎందుకు ఇంకా దాని గురించి ఆలోచించలేదు? ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ అవ్వటం లేదు శిష్య. ఏదో శక్తి ఆ బిడ్డని కాపాడుతూ ఉంది. అలా అని సైలెంట్గా ఉండకూడదు గురూజీ. మీ ప్రయత్నం మీరు చెయ్యాలి. ఆ ప్రయత్నం సక్సెస్ అవ్వకపోతే, బిడ్డ జన్మిస్తే ఆ తరువాత మీ ప్రాణాలకి గ్యారంటీ లేదు. ఆలోచించుకోండి గురూజీ. మేమేమైనా చేస్తే కాల్చి పారేయడానికి దిండు కింద ఇలా గన్ను పెట్టుకున్నట్టుంది. మామూలు ముసల్ది కాదు. అమ్మో అమ్మా, ఫోన్ ఎక్కడ పెట్టింది? అమ్మా ఫోన్. అయ్యో, ఫోన్ ఎత్తడం లేదే. కొత్త నంబర్ కదా. మళ్ళీ చెయ్యి. ఏదో కొత్త నంబర్ నుంచి కాల్ వస్తుంది. ఎవరిది నంబర్? మళ్ళీ కాల్ చేస్తున్నారు. చా, లిఫ్ట్ చేయట్లేదు. సరే బాబాయ్, ఈ ఫోన్ తీసుకెళ్ళి ఎక్కడుందో అక్కడే పెట్టేసిరా.
మళ్ళీ అవసరమైనప్పుడు చూద్దాం. మళ్ళీ మళ్ళీ తేవాలంటే కుదరదమ్మా. చాలా కష్టంగా తీసుకొచ్చాను. వెళ్ళు బాబాయ్, అవసరమైనప్పుడు తీసుకురావాలి. తప్పదు. వెళ్ళి పెట్టిరా. అమ్మా 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 ఏమైందమ్మా? నా మొబైల్ కొట్టేశాడు. అయ్యయ్యో, దొంగ కాదమ్మా. మొబైల్ ఇక్కడుంటే తీసుకెళ్ళి గదిలో పెట్టమని నేనే పంపించానమ్మా. అలాంటప్పుడు తెచ్చివ్వాలి కదా. జేబులో పెట్టుకుని ఏం చేస్తున్నాడు? మొబైల్ మిస్ అయిందని నాతోనే కలిసి వెతుకుతున్నాడు. ఫోన్ రింగ్ అవుతుంటే తన మొబైల్ అన్నాడు. మరి తను దొంగ కాదా? బాబాయ్కి కొంచెం మతిమరుపుందమ్మా. అన్నీ మర్చిపోతుంటాడు. ఓహో, ఇలాంటి జబ్బుందా నీకు? అవును, నిన్న షాప్కి వెళ్ళొచ్చినప్పుడు నువ్వు ఖర్చు పెట్టింది మిగిలిన బ్యాలెన్స్ రావాల్సింది ఉంటుంది కదా. ఎంత రావాలి? 123 రూపాయలమ్మా. ఆ విషయం గుర్తుంది, ఫోన్ విషయం గుర్తులేదా? నా దగ్గరే డ్రామాలాడుతున్నావా? ఎవ్వరూ దొంగతనం చేయకూడదని మిమ్మల్ని పనిలో పెట్టుకుంటే మీరే దొంగతనం చేస్తారా? సంయుక్త నాకు ఫోన్ చేసిందా? హలో హలో, ఎవరు మాట్లాడేది? నా ఫోన్కు నువ్వే కాల్ చేసి ఎవరు అని నన్నే అడుగుతున్నావా? నువ్వెవరో చెప్పు. అమ్మా అది ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఇవ్వండమ్మా, మీరు పని చూసుకోండమ్మా. మీరు టెన్షన్ పడకండి. నీ సంగతేంటి? బస్కెళ్తీ తీ. హలో ఆది, నేను సంయుక్తని. అక్క, నువ్వా? మేము ఒక ఇంట్లో పనిలో చేరాము. మా దగ్గర ఫోన్ లేదు కదా, అందుకే ఓనర్ ఫోన్ నుంచి కాల్ చేశాను. ఆమె సరైంది కాదు. నువ్వు ఈ నంబర్కి కాల్ చేయకు. అవసరం ఉన్నప్పుడు నేనే కాల్ చేస్తాను. నీ పరిస్థితి చూస్తుంటే చాలా బాధేస్తుందక్క. మేమందరం ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నాం కదా. ఏం చేస్తాం, ఇది నా తలరాత. నువ్వు కూడా నాకు సహాయం చేస్తే నువ్వు ఇరుక్కుంటావు, మేము ఇరుక్కుంటాం. ఇక్కడ మేమున్న విషయం ఎవరికీ తెలియకూడదు. ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే నేనే కాల్ చేస్తాను. సరే అక్క. అవును, అక్క కాల్ చేసింది, మ్యాటర్ చెప్పకుండా కాల్ కట్ చేసిందేంటి? ఇంకో వారంలో మన కంపెనీ కన్స్ట్రక్షన్ వర్క్ విజయవాడలో మొదలు పెట్టాలి. కృష్ణానది మీద కనెక్టింగ్ బ్రిడ్జ్ వర్క్ స్టార్ట్ చేయాలి. అవి చూసుకునేందుకు ఇక్కడి నుంచి ఒకరు వెళ్ళాలి అని చెప్పాను కదా. ఎవరిని పంపించాలని నిర్ణయించుకున్నారు?